హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే, బానిసగా బతికినంత కాలం ఊరంతా చుట్టాలి. ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువుల్లాగానే చూస్తారు. అలా ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ప్రతిదానికి ఇంట్లో అయినా బయట అయినా సరే మనం ప్రతిదానికి అవును అనే సమాధానం చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి మనం నచ్చుతాం. ఎక్కడైనా మనం ఇష్టం లేక నో అని చెప్పామనుకోండి, అప్పుడే మనము ఎదుటి వాళ్లకు శత్రువులం అయిపోతాం. ఇదే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతాం. బానిసగా బతికినంత కాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువులే. ప్రపంచంలో మనిషిని మొదటగా బాధ పెట్టేది ఎవరో తెలుసా? చుట్టాలు కాదు, శత్రువులు కాదు, బయట వాళ్ళు కాదు. మనిషి మనసులో నింపుకున్న సొంత వాళ్ళే మొదటగా బాధిస్తారు. ఎందుకంటే మనం వాళ్ళను ప్రేమతో దగ్గర పెట్టుకున్నాం. మన ఆనందం, మన బాధ, మన ప్రపంచం అంతా వాళ్ళతో పంచుకుంటాం. కానీ ఒక పెద్ద సత్యం ఉంది. మనిషి మౌనంగా ఉంటే అందరూ దేవుడన్నట్లు చూస్తారు. మనిషి తన హక్కు అడిగిన రోజు అందరూ అతడిని శత్రువుల్లా చూస్తారు. ఇదే నిజం. ఇదే మనిషి జీవితం. ఇదే ప్రతి ఇంటి రహస్యం. మౌనం కూడా ఒక వ్యసనం లాంటిది. కానీ ఇతరులకు మనిషి చిన్నప్పటి నుంచే ఒక మాట నేర్పించబడతాడు. పెద్దల మాట వినాలి, నోరు మూసుకొని ఉండాలి, ప్రశ్నించడం మంచిది కాదు అని. ఈ మాటలు పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి మనసులో మౌనం అనే చెట్టు పెరుగుతుంది. మౌనం మంచిదే, కానీ మౌనం కూడా ఇతరులకు ఒక వ్యసనం అవుతుంది. వాళ్ళు అలవాటు పడిపోతారు. అతడు ఏం చెప్పడు, ఏం అడగడు, ఏం వాదించడు అని. అతడికి తెలియకుండానే అతడిని వాళ్ళు బానిసగా మార్చేస్తారు. మంచి మనిషి చాలాసార్లు బలహీనమైన మనిషి అయిపోతాడు. మంచితనం అనేది ఒక వరం, కానీ మంచితనం అర్థమైతే అది శాపం అవుతుంది. మనిషి ఏం చేసినా పర్వాలేదు అంటాడు. ఎవరైనా తప్పు చేసినా ఏమీ లేదు అంటాడు. మంచితనం అతనికి అలవాటైపోతుంది. అతడే తన బాధను చేరదీయడం మర్చిపోతాడు. కానీ ప్రపంచం అలాంటి వాళ్లను ఎలా చూస్తుందో తెలుసా? అతడు మాట్లాడలేదు, అతడు ఒక బలహీనుడు, అతడు వాదించలేడు, అతడిని ఏదైనా అన్నా సహిస్తాడు, అతడికి ప్రశ్నించడం తెలియదు, అతడు ప్రశ్నించడం లేదు అంటే అతడి మీద ఏదైనా చేయవచ్చు. ఇది అన్యాయం, కానీ ఇదే నిజం. కుటుంబంలో బానిసత్వానికి ఏదైనా పేరు పెట్టి దాచేస్తారు. చాలాసార్లు కుటుంబంలో మనల్ని మౌనంగా బ్రతికేస్తారు. కానీ దానికి ఒక అందమైన పేరు ఇస్తారు. దానికి బాధ్యత, సర్దుకొనడం, శాంతం, పెద్ద మనిషితనం అని. ఇవి పేర్లు కాదు. ఇవి మనల్ని మనమే నిశ్శబ్దమైన గొలుసుతో కట్టివేసుకోవడం. ఒకవేళ మనిషి ఇలా అనుకుంటే, ఇంటి కోసమే కదా పర్వాలేదు, పిల్లల కోసమే కదా పర్వాలేదు, అమ్మా నాన్న కోసమే కదా ఓకే. ఇలా రోజుకో మౌనం, రోజుకో క్షమ, రోజుకో వదిలివేయడం మనిషిని బానిసగా మార్చేస్తాయి. అతనికి తెలియకుండానే అతడు బానిసగా మారిపోతాడు. ప్రశ్నించడం మొదలైన రోజు ఇంట్లో సమరం మొదలవుతుంది. చాలా ఏళ్లుగా నోరు మూసుకున్న వ్యక్తి ఒకరోజు హఠాత్తుగా ఇలా అన్నాడని ఊహించండి. నన్ను కూడా గౌరవించండి. ఇలా ఎప్పటికీ మీరు నన్ను వాడుకోలేరు, నా బాధను కూడా చూడండి అని. అప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? సాధారణంగా ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా? నీకేమైంది? అసలు ఇది నువ్వేనా? నువ్వెందుకు ఇలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ మనిషిని బానిసగా ఊహించి జీవిస్తున్నారు. అతడు ఒక్కసారి మనిషిగా మాట్లాడితే అది వాళ్లకు నచ్చదు. సొంత వాళ్ళే ఎందుకు శత్రువుల్లా మారిపోతారు? ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడే బాధ ఉంటుంది. ఎక్కడ ప్రేమ పెంచుతామో అక్కడే భంగపడతాం. ఎక్కడ మనసు నింపుకుంటామో అక్కడే మనసు కుంగిపోతుంది. సొంత వాళ్ళు శత్రువులుగా ఎందుకు అనిపిస్తారు అంటే వాళ్ళు చెడ్డవారు కాదు, కానీ నువ్వు ఎప్పుడూ ఏమీ అడగలేదు కాబట్టి వారికి నీ బాధ తెలియదు. నువ్వు ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు నీ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోలేదు. నువ్వు ఎప్పుడూ తిరగబడలేదు కాబట్టి
వాళ్ళు నీ ఓర్పును దుర్వినియోగం చేసుకున్నారు. నువ్వు ప్రశ్నించే రోజు వాళ్ళు పేర్చుకున్న అధికారం కదులుతుంది. అందుకే వారు నీకు శత్రువుల్లా కనిపిస్తున్నారు. మౌనం అంటే ఒక ప్రేమ కాదు, ఒక నష్టపోయే ఒప్పందం. చాలామంది భావిస్తారు మౌనం అంటే గొప్పతనం, మౌనం అంటే శాంతి, మౌనం అంటే ప్రేమ అని. కాదు, మౌనం అంటే మనసు తన మీద వేసుకున్న శిక్ష. అది ప్రేమ కాదు, అది ఒక ఒప్పందం. మనకు తెలియకుండా మనమే చేసిన సంతకం. అందరూ మనపై హక్కు ఉందనుకుంటారు, ఎందుకంటే ఆ హక్కును మనమే ఇచ్చాం. మనమే అనుమతి ఇవ్వకపోతే ఎవరూ మనల్ని వాడుకోరు కదా. మనం భరించకపోతే ఎవరూ మనల్ని అవమానించరు కదా. మన విలువను మనం తగ్గించుకోకపోతే ఎవరూ మనల్ని బానిసలుగా చూడరు కదా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఇంటి పెద్ద. అతను డబ్బు సంపాదిస్తాడు, ఇంటి పనులు చేస్తాడు, అందరి బాధ్యతలు మోయగలడు, ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టడు, పర్వాలేదు అని బతికేస్తాడు. కుటుంబంలోని అందరూ అతడిని ప్రేమిస్తారు. అతడు బానిసలా పనిచేస్తున్నా వాళ్ళు అతడిని దేవుడు అని అనరు. కానీ ఒకరోజు అతడు ఒక మాట అన్నాడు, నాకు ఓపిక తగ్గింది, ఇదంతా ఒంటరిగా భరించడం కుదరదు అని. అప్పుడు కుటుంబం ఏమంటుంది? నువ్వు మారిపోయావు, ఎందుకింత కోపం? ముందు ఇలానే ఉండేవాడివి కదా. అలసిపోయానని ఒక్కసారి చెప్తే ఇంతింతై అతడు తప్పు చేయలేదు. కానీ అతడి నిజాలు వాళ్లకు బాధను కలిగించాయి. ఎందుకంటే వాళ్ళు అతడి నిశ్శబ్దానికి అలవాటయ్యారు. మహిళల జీవితంలో ఈ వాక్యం ఇంకా భారీగా కనిపిస్తుంది. స్త్రీ జీవితమే మౌనంతో మొదలవుతుంది. పెళ్ళి అయినప్పటి నుంచి, తల్లి అయినప్పటి నుంచి, ఇంటి పెద్దగా మారినప్పటి నుంచి అమ్మాయి అడగకూడదు, కోడలు మాట్లాడకూడదు, భార్య వాదించకూడదు. కానీ ఎందుకు? ఆమె మనిషి కాదా? ఒక స్త్రీ ఇంటి కోసం తన జీవితం అంకితం చేస్తుంది. పిల్లలు, భర్త, అత్తామామలు, బాధ్యతలు అన్నీ ఆమె భుజాల మీదే. అవసరమై ఆమె మాట్లాడితే అది ఇంట్లోని ఎవరికీ నచ్చదు. ఎందుకంటే అవసరాల కోసం కాదు, ఆమె మౌనం వాళ్లకు సౌకర్యంగా ఉండాలి. ప్రేమలో ఎక్కువ ఇస్తే గౌరవం తగ్గిపోతుంది. ఇది క్రూరమైన నిజం. అందరూ దానిని నీ పని అనుకుంటారు. నువ్వు వండితే వాళ్ళు అది నీ బాధ్యత అనుకుంటారు. నువ్వు సంపాదిస్తే అది నీ పని అంటారు. నువ్వు సహిస్తే అది నీ స్వభావం అంటారు. కానీ నువ్వు ఒక్కసారి నీ కోసం ఏదైనా అడిగితే ఎవడూ చెప్పడు, నీకు ఇది ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడెందుకు, ఇదెలా అడుగుతావు అంటారు. ప్రేమను ఇవ్వడంలో తప్పు లేదు, కానీ విలువ కోల్పోయేంత వరకు ఇవ్వడం తప్పు. గౌరవం మనమే నేర్పించాలి. ఎక్కడైనా ఎవరితోనైనా మనకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే ఇతరులు మనల్ని గౌరవిస్తారు. మనమే మనకు హద్దులు పెట్టాలి. మనమే మన హక్కులు చెప్పాలి. మనమే మన విలువను వివరించాలి. నువ్వు నీ గురించి మాట్లాడకపోతే ప్రపంచం నీ గురించి తప్పుగా ఊహిస్తుంది. బానిసత్వం తెంచుకోవడానికి 3 మార్గాలున్నాయి. 1, నోరు తెరిచి మాట్లాడడం, కానీ కోపంతో కాదు, శాంతంగా మాట్లాడాలి, మనసుతో మాట్లాడాలి. 2వది హద్దులు పెట్టడం. ఇది అవసరం. భావోద్వేగ హద్దులు, ఆర్థిక హద్దులు, సంబంధాల హద్దులు. 3వది స్వీయ గౌరవం. గౌరవం మనకు మనమే ఇచ్చుకోవాలి. వీలైనంత వరకు మనస్సుని సంరక్షించుకోవాలి. మనసు గొప్పది, కానీ అది బానిస కాదు. మనసు చాలా శక్తివంతమైనది. అది ప్రేమిస్తుంది, క్షమిస్తుంది, భరిస్తుంది, కానీ అది బానిస కాదు. మనసు కూడా నన్ను గౌరవించండి, నా మాట వినండి, నాకు కూడా బాధగా ఉంది అని చెప్పుకోవాలని కోరుకుంటుంది. బానిసగా బతికితే అందరూ మనిషిని దేవుడంటారు. మనిషి మాట్లాడితే అతడినే దయ్యమంటారు. కానీ మనసు బానిస కాదు. మనసుకి గౌరవం కావాలి, మనిషికి విలువ కావాలి. మౌనం గొప్పతనం కాదు. మౌనం మన బాధను దాచే గోడ మాత్రమే. ప్రశ్నించడం పాపం కాదు. ప్రశ్నించడం మనసు కూడా జీవించడం లాంటిది. బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువులే. బానిసగా బ్రతకడం అంటే తగ్గి బ్రతకడం కాదు, మనస్సును బాధించుకుంటూ బ్రతకడం. మనలో చాలామంది ఇలాగే బ్రతికేస్తూ ఉంటారు. మనం బానిసలుగా బ్రతుకుతాం, కానీ అది భౌతికమైన బానిసత్వం కాదు. మనసు బానిసైపోతుంది. బంధాల ఒత్తిడికి, కుటుంబ ఆపేక్షలకు, మనమే తట్టుకోవాలి అనే అభిప్రాయానికి, ఇంట్లో ఎవరైనా బాధపడతారేమో అన్న భయానికి, లేదా
ఇంట్లో గొడవలు జరుగుతాయేమో అనే భయానికి మన విలువలను మనమే తక్కువ చేసుకుంటాం. ఇంటి పెద్ద, భార్య, భర్త, పిల్లలు, అన్నాదమ్ములు ఎవరి దగ్గరైనా మనం ఎప్పుడూ వేలాకోలం కాని మనిషిలా ఉంటే అదే బానిసత్వం. బానిసత్వం అనేది మన మీద ఎవరు పెడతారు? ఎవరూ పెట్టరు. దానిని మనమే ఒప్పుకుంటాం. ఎందుకంటే మనం ఇలా అనుకుంటాం, ఆగిపోయింది, ఇలా ఉండడమే మంచిది, వాదించుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి అని. అలా ఒక్కొక్క దానికి మనస్సు చిన్నదవుతూ ఉంటుంది. బానిసగా ఉంటే ఎందుకు ఊరంతా చుట్టాలవుతారు అంటే, బానిసలా బ్రతికితే ఊరంతా మనల్ని మంచివారే అని అంటారు. ఎందుకంటే మనం మన విలువలను అడగం, మన అభిప్రాయాలు చెప్పం. మనకు మనమే న్యాయం కోరకపోతే ప్రపంచం మన మీద పెత్తనం చేస్తుంది. బానిసను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అతను ప్రశ్నించడు, అతను ప్రతీకరించడు, అతను లేదు అని చెప్పడు. కుటుంబం కూడా ఇలాగే నడుస్తుంది. మీరు అన్నదే నిజం అన్నట్టు బ్రతికేస్తే అందరూ మిమ్మల్ని మంచి మనిషి అంటారు. మీరే చేయండి, మీరే భరించండి, మీరే సర్దుకోండి, మీరే శాంతి కోసం తగ్గిపోండి. ఇలాంటి మనుషులను చూడడానికి ప్రపంచం ఆశపడుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరికీ తలనొప్పి ఉండదు. కానీ బానిసలా ఉన్నంతకాలం మీరు బంగారం లాంటి మనిషి. ప్రశ్నించడం మొదలుపెట్టండి, మీరు మారిపోయారు అని అంటారు. ప్రశ్నించడం ఎందుకు తప్పుగా కనిపిస్తుంది? ఎందుకంటే ప్రశ్నించడం అంటే తిరుగుబాటు కాదు, మిమ్మల్ని మీరు న్యాయం చేసుకోవడం. అయినా సొంత వాళ్ళు శత్రువులు అవడానికి కారణం ఏమిటి? మీరు ప్రశ్నిస్తే వాళ్ళు ఎప్పుడూ ఇలా అనుకుంటారు, ఇంతకాలం బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని. ప్రశ్నించడం అంటే మారిపోవడం కాదు, ప్రశ్నించడం అంటే మేలుకోవడం. కానీ మెలకువను ప్రపంచం తిరుగుబాటుగా చూస్తుంది. ఇది కుటుంబాల్లో ఎందుకు జరుగుతుంది అంటే, కుటుంబం ప్రేమతో నడుస్తుంది, కానీ ప్రేమ వెనక ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలు ఇలా మొదలవుతాయి: నువ్వు సర్దుకుపో, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు పెద్దగా మాట్లాడకు, నువ్వు మనసులో పెట్టుకో, నువ్వు ఎవరైనా తప్పు చేసినా క్షమించాల్సింది నువ్వే, నువ్వే బాధ్యత తీసుకో, నువ్వే చెయ్యి, నువ్వే భరించు. కుటుంబంలో బలహీనంగా కనిపించే వ్యక్తిపైనే ఎక్కువ బాధ్యతలు వేస్తారు. అతను లేదా ఆమె ఒకరోజు ఇలా అడిగితే, నేనే ఎందుకు చేయాలి అని అడిగితే వెంటనే బంధాలు కోపగించుకుంటాయి. కారణం ఏమిటంటే వాళ్లకు మన విలువ పెరగడం నచ్చదు. ప్రత్యేకంగా మహిళలకు ఇది ఎక్కువ. మన తెలుగు కుటుంబాల్లో ఒక మహిళ జీవితమంతా సర్దుకుపో అనే మాటతోనే సాగుతుంది. అమ్మాయిగా ఉన్నప్పుడు, కోడలిగా వచ్చినప్పుడు, తల్లిగా మారినప్పుడు, పెద్దలుగా ఎదిగినప్పుడు, పిల్లలతో కూడా. అమ్మాయి మాట్లాడితే ఇలాగే పెంచారా మీ అమ్మా నాన్న అంటారు. కోడలు మాట్లాడితే మాటలు ఎక్కువ అంటారు. భార్య మాట్లాడితే స్వభావం మారిపోయింది అంటారు. అమ్మ మాట్లాడితే అమ్మలకు పిచ్చి హోదాలు ఎక్కువ అంటారు. ప్రశ్నించింది అంటే ప్రేమ తగ్గింది అని కాదు, ఆప్యాయత తగ్గింది అని కాదు. ఇప్పటి కుటుంబాల్లో ఎక్కువగా కనిపించే మనుషులు బయట ప్రపంచానికి నవ్వుతారు, లోపల నిశ్శబ్దంగా ఏడుస్తారు. ఎవరినీ బాధ పెట్టకుండా మనసును చిన్నబుచ్చుకుని జీవించేవాళ్ళు. వీళ్ళే బానిసలని కాదు, వీళ్ళే కుటుంబాన్ని నిలబెట్టే స్తంభాలు. కానీ ఒకరోజు స్తంభం దెబ్బతింటుంది, అందరూ శత్రువుల్లా మారిపోతారు. ఎందుకంటే వాళ్లకు తెలియదు, వాళ్ళు నిలబడింది అదే స్తంభాన్ని వంచుతూ, నొక్కుతూ, బలహీనపరుస్తూ అని. ప్రశ్నించడం అంటే శత్రుత్వం కాదు, నన్ను నేను గౌరవించుకోవడం, అన్యాయాన్ని అడ్డుకోవడం, మన కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవడం, మరొకరికి దుర్వినియోగం ఆపడం, మన విలువను మనం పెంచుకోవడం. మీరు ఆ అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అన్యాయం సర్వసాధారణమవుతుంది. మీరు మౌనంగా ఉంటే మౌనం ఒకరోజు మీ వ్యక్తిత్వాన్ని తినేస్తుంది. కుటుంబం మంచి కావాలి అంటే కుటుంబంలో ప్రశ్నలు ఉండాలి, కానీ ఆ ప్రశ్నల వెనక ప్రేమ ఉండాలి. ఎందుకు ప్రశ్నించే వాళ్ళే ఒంటరిగా మిగిలిపోతారు అంటే, ఎందుకంటే నిజం చెప్పే వాళ్ళను ఎవరూ ఇష్టపడరు. నిజం విన్న వెంటనే మనుషులు ఉక్కిరి బిక్కిరవుతారు. కారణం సింపుల్, నిజం వాళ్ళ తప్పులను బయటపెడుతుంది. ప్రశ్నించే మనిషి బలహీనుడు కాదు, బలవంతుడు. కానీ కుటుంబం, బంధువులు, సొంత జనం ఆ ప్రశ్నలను ఎదుర్కోవడానికి సాహసించరు.
అందుకే వాళ్ళు దూరం అవుతారు. కొంతమంది శత్రువుల్లా ప్రవర్తిస్తారు, ఇంకొంతమంది దూకుడుగా మాట్లాడతారు, మరికొంతమంది అపార్థం చేసుకుంటారు, ఇంకొంతమంది నిందలు వేస్తారు. వాస్తవానికి వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మీలోని మార్పును జీర్ణించుకోలేని మనుషులు. కుటుంబంలో మన విలువలను నిలబెట్టే పద్ధతులు. మౌనం కాదు, సమయానుకూలంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడడానికి ఒక సమయం అంటూ ఎంచుకోవాలి. భావోద్వేగంలో మాట్లాడితే సమస్య పెరుగుతుంది. ప్రశ్నలు బాధ పెట్టేలా కాకుండా అడగాలి. నువ్వు ఇలా ఎందుకు చేశావు అని కాదు, ఇది ఇలా జరిగిందంటే నాకు ఇబ్బందిగా ఉంది అని అడగాలి. మనకు మనమే గౌరవం ఇచ్చుకోవాలి. మనసును చిన్నబుచ్చుకుంటే అందరూ చిన్నబుచ్చుతారు. తప్పును తప్పు అని అంటూనే ఉండాలి. ఎవరి ఒత్తిడికైనా అన్యాయాన్ని సమర్థించకూడదు. బంధాలను కోల్పోయే భయం ఉండకూడదు. నిజం చెప్పినందుకు దూరమయ్యేవారు మనిషిని ప్రేమించేవారు ఎప్పుడూ కాదు. వారు బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంత వాళ్ళు కూడా శత్రువులే. ఈ మాట ఒక జీవితానుభవం. ఒక అమ్మ కథ, ఒక భార్య కథ, ఒక తల్లి కథ, ఒక అక్క కథ, ఒక అల్లుడు, బావ, ఒక అన్న, ఒక తమ్ముడి కథ కూడా కావచ్చు. ప్రతి మనిషికి ఈ వాక్యం జీవితంలో ఎప్పుడో ఒకసారి నిజమై ఉంటుంది. ఇది బాధగా అనిపిస్తుంది, కానీ అదే మనల్ని బలమైన మనుషులుగా తయారు చేస్తుంది. చివరిగా మీతో నేను చెప్పాలనుకునేది ఇదే. ప్రశ్నించడం ఆపేస్తే మనం బానిసలుగా మారిపోతాం. బానిసలుగా మారితే మన విలువ, మన వ్యక్తిత్వం, మన గౌరవం అన్నీ పోతాయి. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.